ఏమనుకున్నారు అంటే వెనిజులా లేకనే ఇరాన్ అనుకున్నారు. ఇరాన్ అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆయతుల్లా ఖమేనీని చంపేసి వెనిజులా ఎట్లయితే అతరంబుతరంగాన్ని పెట్టి తన ఆధీనంలో పెట్టుకుందో ఇరాన్ కూడా అట్లే చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ అక్కడి ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారంటే ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నారు. ఎవరు? ఆయతుల్లా ఖాన్ కొడుకునే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన 2 దేశాలకు ఆల్మోస్ట్ పట్టపగలే సుక్కలు చూపించిండు. అమెరికా స్థావరాలు గల్ఫ్ దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ అమెరికా అనేది ఏంటంటే బద్మాషి దేశం ఇది. ఈ దేశం ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాల్లో కూడా యుద్ధం చేయడానికి కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నది. ఆ యుద్ధ స్థావరాలను మొత్తం టార్గెట్ చేసి దెబ్బ తీస్తే దెబ్బకు ట్రంప్ అనేతోడు తోక ముడిచిండు. అన్ని స్థావరాలు లేపడేసింది. ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే నేను ప్రపంచంలో పెద్ద దేశము గొప్ప దేశం అని గప్పాలు కొట్టినటువంటి అమెరికా హార్ముజ్ జలసంధి ద్వారా వేరే దేశాలకు ఇతర దేశాలకు పడవలను పంపించడానికి నేను సైన్యం రక్షణ ఇచ్చి పంపిస్తానని చెప్పాల్సినటువంటిది చేతులు ఎత్తేసింది. నేను పంపించలేను అంటే ఆడికి పోతే ఇరాన్ అనేది పేల్చి చంపేస్తుందని చెప్పి వణికిపోయినటువంటి ట్రంప్ తోక ముడిచినటువంటి పరిస్థితి. డేంజర్లో పడ్డటువంటి అమెరికా, తోక ముడిచినటువంటి ఈ ట్రంప్